హలో ఎవ్రీవన్. ఒక సింపుల్ క్వెషన్ అడుగుతాను. మీ లైఫ్‌లో మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా మూవ్ ఆన్ అయ్యేసి వెళ్ళిపోయారు. కానీ మీ లైఫ్‌లో పెయిన్ మాత్రం ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు మాత్రం ఆ ఇన్సిడెంట్‌ని మీ లోపల ఇంకా క్యారీ చేస్తూ ఉన్నారు. ఒక రిలేషన్‌షిప్‌లో రెస్పెక్ట్ లేదు. ఒక ఫ్యామిలీలో సపోర్ట్ లేదు. ఒక ఫ్రెండ్ నిన్ను బిట్రై చేశాడు. నీ మనసులో నువ్వు అప్పుడు ఈ విధంగా చెప్పుకున్నావు. నేను వీళ్ళని ఫర్‌గివ్ చెయ్యలేను అనేసి. కానీ నిజం ఏమిటంటే ఫర్‌గివ్ చేయలేకపోవడం అనేది వాళ్ళని పనిష్ చెయ్యలేదు. అది మిమ్మల్ని మాత్రమే పనిష్ చేస్తుంది. మిమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెడుతూ ఉంది. ఫర్‌గివ్‌నెస్ అంటే వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పడం కాదు. ఫర్‌గివ్‌నెస్ అంటే మీ మైండ్‌ని పెయిన్ నుంచి రిలీజ్ చేయడము. మీ పీస్‌ని మీ చేతుల్లోకి తెచ్చుకోవడము. ఇప్పుడు ఈ విధంగా మనసులో చెప్పండి. నేను మీ బిహేవియర్‌ని అగ్రీ చెయ్యను. కానీ ఈ పెయిన్‌ని నా లైఫ్‌ని రూల్ చెయ్యనివ్వను అనేసి. ఇదే ఫర్‌గివ్‌నెస్ ఫస్ట్ స్టెప్. మీరు ఈ సిరీస్‌లో ఒకటి రియలైజ్ అవుతారు. మీ లైఫ్ కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంది. మీ పాస్ట్ చేతుల్లో కాదు. ఈ ఛానెల్‌ను ఫాలో చేయండి. మీ మైండ్ కామ్ అవుతుంది. మీ లైఫ్ స్లోగా హీల్ అవుతుంది.